సారీ పార్ట్నర్, అనిత మాట విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆత్మల అబద్ధమాడం, కానీ ఏదో ఒక శక్తి వాటి చేత అలా అబద్ధం ఆడించింది. అందుకే మన మధ్య గొడవ వచ్చింది. పర్వాలేదు, నేనంతా తెలుసుకున్నాను. మనం ముగ్గురం విడిపోవడానికి ఆ పిల్ల పిశాచి తెలివిగా పడిన పన్నాగమే ఇది. చివరికి ఆ చిట్టెలుక ఈ సింహంతోనే తలపడ్డానికి సిద్ధమయ్యింది. ఇక క్షమించి ఊరుకోకూడదు. కొంచెం వేపురద్దండి. ఇదిగో వస్తున్నా దిశ. ఇన్నారి పుల్లమ్మ ఎందుకు లేవమ్మా, సన్నీటి స్నానాలు చాలమ్మా. అమ్మా నీ గింజలు నాకు నింపగ రావమ్మా, రావమ్మా. ఏమిటండి మీ చెయ్యి చీపురు కట్టలా గుచ్చుకుంటుంది? ముందు ఆ గోళ్లు తీసేయండి. దిగులు పడకు, వెంటనే తీసేస్తానుగా. ఏమిటండి ఎక్కడెక్కడో చేపెట్టి రుద్దుతున్నారు? సిగ్గుగా ఉంది. అలాగా, సర్లేండి, మీరు వేపు రుద్దింది చాలు. బ్రా తీసుకురావడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురండి. రానా, నీ ముచ్చడెందుకు కాదనాలి? ఎప్పుడు చూసినా అయ్యో అయ్యో ఒకటే అరుస్తావు. ఏమిటి? బ్రా తీసుకురమ్మని మీతో అన్నానా నేను? కానీ బ్రా దానంతటది ఎగురుతూ వచ్చిందండి. బ్రా ఏమన్నా బోర ఎగురుకుంటూ రావడానికి? ఎక్కడ? అక్కడ. అది ఏమో సరోజా, నువ్వు బోర్ అడిగావా? బోర కాదండి, బ్రా. అదే బ్రా అడిగావు కదా, నేను అక్కడి నుంచి విసిరేశాను. అది గాలి ఎగురుకుంటూ వచ్చి అక్కడ తగులుకుంది. మరి ఎగురుకుంటూ వచ్చి అక్కడే రాగిపోయింది. అది ఎక్కడ ఆగింది? వెళ్ళి ఆ కంపెనీకి తగులుకుంది. అక్కడ చూడు చూడు. ఆ కంపెనీ కంటికి కనిపించదు. నువ్వు వెళ్ళి త్వరగా చేయ మార్చుకోపో. మరి చీర? అందుకు నేను ఉన్నాను కదా, సతీష్ సావుకుని కొట్టుకోడానికి పో. అలాగే. ఒరే వదలడా, నువ్వు ఓవర్గా పోతున్నారా? నిన్నెవరో బ్రా తీసుకురమ్మన్నారా? ఏంటి పార్ట్నర్, వీపు రుద్దగా లేంది బ్రా తెచ్చిస్తే తప్పేంటి? వీపు రుద్దావా? అది ఎప్పుడు? నువ్వు వచ్చే ముందు. నువ్వు కనపడకుండా వినపడకుండా కన్ఫ్యూజ్ చేసేట్టున్నావు. అది నా పెళ్ళవరా? వన్స్ అపాన్ ఏ టైం అది నాకు పెళ్ళామేరా. లీగల్ రైట్స్ నాకు ఉన్నాయి పార్ట్నర్. వీడు చీటికి మాటికి పాత్ర ఉంటాడు, పైగా లీగల్ రైట్స్ అంటున్నాడు. ఈ కేసు హైకోర్టుకి వెళ్ళినా చేస్తే గెలదు. వీడిని ఊరికి వదిలేకూడదు. ఈ రాత్రికి ఏదో ఫైనల్ చేయాల్సిందే, తప్పదు. ఎముకలు ఏరిపారేయాలి. దట్స్ ఆల్. బాబా, నైవేద్యం సిద్ధంగా ఉంది. నువ్వు రావడం ఒక్కటి తరువాయి. నువ్వు వస్తావు, నాకు తెలుసు. నువ్వు తప్పకుండా వస్తావు. వచ్చేసావా బాబా? నమ్మకంతో ఎదురు చూస్తున్నా. మోసం చేయకుండా వచ్చేసావు. చాలా సంతోషం బాబా, చాలా సంతోషం. నా వైపు ఒక్కడుగు వేస్తే నీ వైపు 100 అడుగులు వేస్తాను అని అంటాడు షిరిడీనాథుడు. అల్లా మాలి. అది సరే, నా ఇంటికి విందు అరగించడానికి వచ్చావు. ఇలా చిరిగిపోయిన గుడ్డలేసుకెందుకు వచ్చావు? నేను పకీర్ని కదా. ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఉందా? ఏదైనా వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది. వచ్చి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. రావయ్యా రావయ్యా తండ్రి. శనగలు, అటుకులు, పళ్ళు అన్ని వడ్డించాను చూడు. అవును, వడ్డించిన విస్తరుందన్నా, ఇలా ఖాళీ విస్తరుందేమిటి? నేనే కదా ప్రసాదం వడ్డించి ఉంచాను. ఏమైంది? అంత మాయగా ఉంది. నీకు మళ్ళీ అక్కడ ఇంకో బాబా. మీ ఇద్దరు ఎవరు అసలు బాబా? ఇద్దరము. ఏంటి బాబా 2 రూపాయల్లో నువ్వే ఏంటయ్యా? ఇక్కడున్న అన్నిట్లోనూ నేనున్నాను. అవునా? మరి అలాగైతే
ఆ కుండలో నువ్వు ఉన్నావా? ఆ కుండలో ఆ కుండలో అదే ఉన్నా ఆనందరూపిణం ఈ నీళ్లలో నువ్వు ఉన్నావా? శిరిడి సాయీశ్వరం వందే సద్గురుం కరుణాకరం. బాబా నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిటి ఎముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. ఎదవకి ఎముక మీద ఎముకోటి ఉండరా ఉండు. నీ ఎముకలకి వైరు చుట్టి కనెక్షన్ ఎక్కి స్విచ్ చేస్తాను, దెబ్బతో గాలి పూర్దైపోతావు అంతే. మఠాష్ చాలి బూడిదవుతావు అనుకుంటే నవ్వుతున్నా. ఏంట్రా ఇచ్చిగాడ, ఇవాళ వార్తలో వార్త చదవాలా? పవర్ కట్ అని మర్చిపోయావా? పవర్ కట్టా? ఓరి ముద్ద, అది చదివే ప్రశాంతంగా పడుకున్నావా? నేను మర్చిపోయి వచ్చానే. ఇంత మందమతివి నన్ను చంపుతావా? నేనే చంపాలని చూస్తానా? నీ ఒంట్లో ఉన్న ఎముకలకి కరెంటు పాస్ అవుతుందా అని చెక్ చేద్దాం అనుకున్నాను. నీ ప్లాన్ ఏమిటో నాకు తెలీదా? అయినా నీ మీద నాకు కోపం లేదు. నువ్వు నన్ను చంపాలనుకోవడానికి కారణం సరోజ మీద నువ్వు పెంచుకున్న ప్రేమని నాకు తెలుసు. అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏదో ఈ జన్మలో నా సరోజకి ఒక మంచి మగుడు దొరికాడు. దాని కాపురం నేను కోల్చలేను, అందుకే వెళ్తున్నా. అయ్యా, నువ్వు నిజంగా మహా త్యాగివయ్యా, మహా త్యాగివి. నీ సమాధికి నేను గుడి కట్టిస్తాను ఆయన. నువ్వు వెళ్ళరా. తీయని గత స్మృతుల్ని నెవరు వేసుకుంటూ వెళ్తున్నా. బాబా, సూర్య, ఆ షిరిడి బాబాని సాక్షాత్కరించడానిపిస్తోంది. స్కూల్లో మారువేషాల పోటీ జరిగిందా? వేషంతోనే వచ్చేసా? అవును, మారు వేషం వేసుకుని నేను ఈ ఇంటికొచ్చాను. అవును, ఏం చదువుతున్నావు? బాబా జీవిత చరిత్ర. నీకు బాబా గురించి చెప్తాను విను. బాబా గురించా? నాతోనా? అలాగే కాని. అయ్యో, అనుకోకుండా పవర్ కట్ అయిందేమిటి? దాందే ఉంది, దీపం కొన్నుందిగా, వెలిగిస్తే సరి. అందులో నూనె లేదమ్మా, అయిపోయింది. అయిపోయిందా? ఉండు, వస్తాను. ఏమిటి సూర్య ఇది? నీళ్లతో దీపం వెలిగింది? నీకు శక్తులు ఎలా వచ్చాయి? భక్తితో బాబాని తలుచుకుంటే మూడు కూడా చిగురిస్తుంది. అల్లా మాలి. రై, మీ అమ్మ షిరిడి నుంచి వచ్చేసిందిగా, ఇంకా లెక్కలేస్తున్నావేంటి? ఇది కూడా రోజుల లెక్కే. కాళింగరాయుడి లెక్క. కాళింగరాయుడా? పాపం, అతని ఆయుష్ పూర్తవడానికి ఇక 4 రోజులే ఉంది. మరో 40 రోజుల్లో నీకు మరణం తథ్యం. అవును, కాళింగరాయుడు గురించి నీకెలా తెలుసు? లోకమే నా చిటికిన వేలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అల్లా మాలి. బాబా, ఓ బాబా, నేను రంగండి రంగండి, బొమ్మల రంగండి వచ్చేసా. నీకోసం ఏమేం తీసుకొచ్చానో చూడు. ఆకు, 2 ఆకులు,
ఒకటి, రెండు. నీకిష్టమైన కొబ్బరికాయ, కొబ్బరి, తర్వాత మరమరాలు, అన్ని నీకు ఇష్టమైనవే. బాబా నన్ను బ్రోవగరావా, నన్ను బ్రోవరావా, ఈ నైవేద్యం ఆరగించవా, రా బాబా. నమస్కారం అమ్మా. ఏమిటండి ఇవన్నీ? నైవేద్యం అమ్మా, బాబాకి నైవేద్యం. త్వరగా రమ్మనండి, త్వరగా రమ్మనండి, రమ్మనండి, రమ్మనండి. ఏమిటి మీరనేది? ఈ ఇంట్లో ఎవరు బాబా? ఉన్నారమ్మా, ఇద్దరు బాబాలు బంగ్లాలో ఉన్నారు. ఈ బంగ్లాలో ఉన్న ఇద్దరు పిల్లలు బాబాలే, ఆయనే. ఓయ్ ఏమన్నా, ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు ఉన్నారా? అవునయ్యా. నువ్వు పిచ్చివాడివి కదా అని మేము కూడా పిచ్చివాడు అనుకుంటున్నావా? ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు లేరు, ఉన్నది సూర్య ఒక్కడే. కాదయ్యా, ఇద్దరున్నారు. ఒకే రూపంలో ఇద్దరున్నారు. పోయిన వారం ఇద్దరు కలిసి వచ్చారు, నా ఇంట్లో కలిసి భోంచేశారు. ఇద్దరున్నారంటున్నావుగా, ఏది పిలు చూద్దాం. ఉండండి, పిలుస్తాను. బాబా, ఏంటయ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారన్నా, ఒక్కడే వచ్చి నిల్చున్నాడు, ఇంకోడేడి? ఆగండి ఆగండి, వస్తారు. బాబా, ఆ రోజు కలిసి వచ్చారు కదా, ఇవాళ ఏమిటి ఒక్కడివే వచ్చావు? ఇంకో బాబాని కూడా పిలువు బాబా. కాని 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 పిలువు బాబా, పిలువు బాబా. ఇంకోడు ఉంటేనే కదరా రావటానికి, అబద్ధం మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏదయ్యా, నేను అబద్ధం ఆడటం లేదు, నిజమే చెప్తున్నాను. ఇద్దరు బాబాలు ఉన్నారు. ఇద్దరున్నారా? ఏడు పిలవరా. ఇద్దరు బాబాలు ఉన్నారయ్యా. పిలవరా. బాబా, 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 వచ్చేసావా? సంతోషం బాబా. నేను చెప్పాను కదయ్యా, ఇద్దరు బాబాలు ఉన్నారని. వచ్చేసారు, నన్ను కాపాడడానికి వచ్చేసారు నా బాబాలు. లక్ష్మి, ఈ ఇంట్లో సూర్యాల ఇంకోడు ఉన్నాడంటే నువ్వు నమ్మలేదు, ఇప్పుడే ఉంటావు. నేను చెప్పింది నిజమని నిరూపించాను. ఇక ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, వస్తాను. కొంచెం ఉండండి, తొందరపడకండి. ఎందుకు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి? రోషం ఉన్న ఏ మగాడైనా ఈ పనే చేస్తాడు. మన పిల్లాడిలాగే ఇంకో పిల్లాడు ఎలా ఎలా వచ్చాడు? నాకు తెలియకుండా వాడిని నువ్వు ఇంకెవరికో కనుంటావు. అయ్యో, ఎంత పెద్ద అభాండం వేశారు. ఆ దేవుడు కూడా హర్షించడండి. అలా అయితే వచ్చి నిండవాడేవాడు చెప్పు. నాకు తెలియదండి, నిజంగా తెలియదు. బాబా సాక్షిగా ఆ కుర్రోడు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదండి. తెలియాలి, తెలుసుకోవాలి. ప్రతి తల్లి తన కన్న బిడ్డెవరో పరాయి బిడ్డెవరో తెలుసుకుని తీరాలి. ఇలా చూడు, నేను ఈ ఇంట్లోనే ఉండాలని నువ్వు అనుకుంటే మారు వేషంలో వచ్చిన ఆ పిల్ల పిశాచి ఎవడో కనిపెట్టి ముందు వాడిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టు. లేదా నీకు నాకు శాశ్వతంగా ఏ సంబంధమో ఉండదు. సూర్య,
ఏ తల్లికి రాని పరీక్ష నీ తల్లికి ఇప్పుడొచ్చింది. నా బిడ్డ ఎవరనేది నాకే తెలియని స్థితి, దుస్థితి కాదా? నా మీద ఒట్టు, నేను పూజిస్తున్న బాబా మీద ఒట్టు, నా సూర్య రూపంలో ఇక్కడికి వచ్చింది ఎవరైనా సరే దయచేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళలేదు నేను సజీవ దహనం చేసుకుంటాను. ఆవేశపడకు, ఏ చెడు జరగదు. మంచో చెడు ఆలోచించుకోవాల్సింది నేను, అది నాకు సంబంధించింది. నా కోసం ఎవరూ దిగులు పడక్కర్లేదు. అందుకని ఇక్కడ ఎవరు అవతారం ఎత్తనక్కర్లేదు. ఇక్కడికొచ్చింది దుష్టదైవం కాదు, నీ ఇష్టదైవం. ఒక భార్యకి భర్తే దైవం. ఆ దైవం ముందు వేరే ఏ దైవం గొప్ప కాదు. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఆ షిరిడి బాబానే కావచ్చు. నేను ఎవరిని లెక్క చేయను. వెళ్ళిపో, మమ్మల్ని వదిలి వెళ్ళిపో. నా సూర్యాన్ని వదిలి వెళ్ళు, వెళ్ళిపో. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో.